గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. నేను కుమార్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరదలు తగ్గుముఖం పట్టాలని దర్గాలో ప్రార్థనలు చేసిన హోంమంత్రి మహమూద్ అలీ. హాజరైన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు. భారీ వర్షాలతో ముంపునకు గురైన రాంగోపాల్పేట డివిజన్లో మంత్రి పర్యటన. 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకు అందజేసిన తలసాని. కొడంగల్ నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం. జెండా ఊపి బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. వరద ముంపు ప్రాంత ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసిన జీహెచ్ఎంసీ అధికారులు. కోవిడ్-19 నిబంధనలు పాటించాలని సూచన. సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి కాదు, దోపిడీ జరుగుతోంది. విమర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు కటక మృత్యుంజయం. డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసయుద్దీన్ హైదరాబాద్ మహానగరంలో వరదలు తగ్గుముఖం పట్టాలని పునరానపూల్ వద్ద దర్గాలో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో హజరత్ సయ్యద్ ఖాద్రీ రహమతుల్లా అలీల్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాలతో ముంపునకు గురైన రాంగోపాల్పేట డివిజన్ నల్లకుంట ప్రాంతంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ప్రభుత్వం ప్రకటించిన 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అత్తిలి అరుణ, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ముకుందారెడ్డి, సికింద్రాబాద్ మండల్ తహసీల్దార్ బాలశంకర్ తదితరులు పాల్గొన్నారు. పంపించారు. ఇచ్చిపోతారు. మీరు అనవసరంగా మీ ఇంటి పక్క ఆమెకు వచ్చి నీకు రాకపోతే టెన్షన్ పడే అవసరం లేదు, ఇబ్బంది పడే అవసరం లేదు. సాయంత్రము రేపు పొద్దున ఎల్లుండి లోపల అందరికి ఇస్తారు. ప్రతి ఇంటికి ఇవ్వమని చెప్పిన, ఎవరికైతే నీళ్లు వచ్చి ఇబ్బంది పడ్డారో అందరికి ఇస్తారు. ఉత్తగా మీరేందంటే 20 మందికి ఇచ్చి మీరు పోగానే అరే వచ్చిర్రు మాకు ఇయ్యలేదు ఇటువంటి ఏం అనకండి దయచేసి. అందరికి ఇస్తారు. నేను చెప్పిన అందరికి ఇస్తారు. బట్ మీరు రోడ్ల మీద తిరిగే అవసరం లేదు, మీ ఇంటికి వచ్చి ఇస్తారు. ఎవరి ఇళ్ళలో కాలేదు, మీకు ఎవరింటికి వాళ్ళ ఇంటికి తెచ్చిస్తారు. ఓకే సరే పర్వాలేదు. కొడంగల్ నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకు నిన్నటి వరకు బస్సు సౌకర్యం లేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం నూతనంగా బీటీ రోడ్డు నిర్మించి నేడు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. కొసిగి మండల చంద్రవంచ, కొత్తపల్లి వాయా ఇంద్రాపూర్, యాన్కి నుండి దౌలతాబాద్ మండలం వరకు బస్ సౌకర్యం లేని గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించారు. స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి సుమారు 20 కిలోమీటర్లు బస్ టికెట్ తీసుకుని బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో బస్ సౌకర్యం, రోడ్డు సౌకర్యం లేక చాలా గ్రామాల ప్రజలు, విద్యార్థులు దూర ప్రాంతం వెళ్లి చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు. దానిని దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేశామని, బస్ సౌకర్యం కూడా కల్పించామని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. నరేంద్ర నాయకత్వం, నరేంద్ర
వస్తూ ఉంది. తప్పకుండా మీ అందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చార్మినార్ జోన్లో వరద ముప్పునకు గురైన ప్రాంతాలలో ఎంటమాలజీ సిబ్బంది ప్రతిరోజు 437 టీమ్స్గా ఏర్పడి నీటి నిల్వ ప్రాంతాలను, ఓపెన్ ఫ్లాట్లు, ఓపెన్ డ్రైనేజ్లలో పైరోసిన్ ఆయిల్ స్ప్రే చేయడం జరుగుతుందన్నారు. చార్మినార్ జోన్లోని 57 వరద ముప్పు ప్రాంతాల్లో ప్రతిరోజు డ్రైఫ్లోబెంజిరాన్ MLO ఆయిల్ విధిగా స్ప్రే చేయడం వల్ల దోమలు వృద్ధి చెందకుండా అరికట్టడం జరుగుతుందని తెలిపారు. మంచినీటిని మరగబెట్టి చల్లార్చి త్రాగాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నీటి ట్యాంకులలో క్లోరిన్ మాత్రలను కానీ, లిక్విడ్ క్లోరిన్ కానీ, బ్లీచింగ్ పౌడర్ కానీ ఉపయోగించాలన్నారు. అదేవిధంగా కోవిడ్-19 నియమ నిబంధనలు కూడా వరద ముంపు ప్రాంత ప్రజలు పాటించాలని సూచించారు. किधर हुआ है सब ये मतलब कीड़े हैं, मतलब जो भी है मर जाते हैं। गुड मॉर्निंग टू ऑल। हम जो फ्लड के इफेक्टेड हुआ सो चारमीनार जोन में 57 सेंटर्स है, फ्लड रिलीफ सेंटर्स भी है। यहाँ पे से मूसी सराउंडिंग एरियाज जो पूरा एरिया है वहाँ पे भी जो स्टैग्नेशन पॉइंट्स है वहाँ पे हम लोगों ने मूसी रूरल डेवलपमेंट कॉरपोरेशन के जो वर्कर्स है वो वर्कर्स से हम लोगों ने पायरोसिन ऑयल से स्प्रे कर रहे हैं हम लोगों ने। इसके वजह क्या है बोले तो जो पानी स्टैग्नेशन होता है वहाँ पे मच्छर के अंडे रख के मच्छर बीमारी फैलने के चांसेस बहुत ज़्यादा रहता है, इसलिए उसको स्टॉप करने के लिए हम लोगों ने एडवांस प्रिवेंशन मेथड के हिसाब से हम लोगों ने स्प्रे कर रहे हैं MLO ऑयल और पायरोसिन ऑयल। ये पायरोसिन ऑयल पुणे मुंबई बेस्ड ऑयल है, ये बहुत इफेक्टेड है। जो हम स्प्रे कर रहे हैं इससे अब 48 आवर्स टू 72 आवर्स इफेक्टेड रहते हैं। इससे लोगों को डेंगू और मलेरिया मच्छर के बीमारी फैल कंट्रोल करने के लिए और एक पॉइंट है। और दूसरा ये है जो वाटर फ्रेश वाटर है वहाँ पे डाइफ्लोबेंजिरान हम स्प्रे कर रहे हैं। मतलब जो फ्रेश वाटर जो लोगों ने पानी पीते हैं उससे वाटर बॉर्न डिसीज मतलब डायरिया और टाइफाइड कलरा जो बीमारियाँ फैलने के चांसेस ज़्यादा रहते हैं। तो इसके लिए हम लोगों ने उसको भी प्रिवेंशन करने के लिए क्लोरीन टैबलेट्स या वाटर बॉयल करके लोगों ने पीने के लिए हम अपील कर रहे हैं। और जो चारमीनार के जो ने जो लोग हैं पब्लिक है तो जो भी प्रॉब्लम है मतलब वाटर स्टैग्नेशन है, जो वाटर कंटामिनेशन दिखे तो इमीडिएट आप लोगों ने पानी बॉयल करके आप लोगों ने पीना चाहिए, फिल्टर करके पीना चाहिए। क्लोरीन टैबलेट्स यूज़ करना, लिक्विड क्लोरीन यूज़ करना। जो वाटर ओपन प्लाट्स है, वाटर स्टैग्नेशन है वहाँ पे जो भी है तो हमारा चारमीनार जोन एंटमोलॉजी टीम और मूसी रूरल डेवलपमेंट कॉर्पोरेशन वर्कर्स है वो लोगों ने उसको फ़ोन इन्फॉर्म करे तो हम इमीडिएट यहाँ पे हम लोगों ने 53 टीम्स हम लोगों ने डे एंड नाइट काम कर रहे हैं यहाँ पे। जो पब्लिक भी हम लोगों ने कोऑपरेट करना चाहिए। मतलब अब जो भी सर्विसेज है कॉर्पोरेशन की तरफ से, मूसी की तरफ से जो भी सर्विसेज है पब्लिक यूटिलाइज कर लेना। जो लोगों ने भी फ्लड एरिया रिलीफ एरिया में जो है लो लाइन एरिया वाला है अभी भी 2 दिन में पानी आने वाला है, इसमें से हम लोगों ने बच के रखने हैं। जो प्रिवेंशन मेथड्स गवर्नमेंट जो इंस्ट्रक्शन दे उसको फॉलो करते हैं अच्छा रहता है। कितने मेंबर सुबह शाम काम कर रहे हैं आपको? तो यहाँ पे तो हम लोगों ने 437 लोग काम कर रहे हैं। इसमें से 1 to 8 टीम्स बनाए हम लोगों ने, मतलब 2-2, 3-3 आदमी जो भी लो लाइन एरिया है, वाटर स्टैग्नेशन पॉइंट है, ओपन प्लाट्स में है, फ्लड रिलीफ सेंटर्स में है। हम लोगों ने वहाँ पे बीमारी फैलने के चांस रहता, कोविड भी चांस रहता है, इसके लिए पब्लिक अवेयर कर रहे, इंस्ट्रक्शन दे रहे। जो कमिश्नर से आ रहे, MD साहब विश्वजीत साहब से आ रहे, वो इंस्ट्रक्शन सबको हम लोगों ने अप टू डेट हम लोग अपडेट कर रहे हैं हम लोगों को। రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కటకం మృత్యుంజయం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి కాదు దోపిడీ జరుగుతుందని విమర్శించారు. కోటాను కోట్ల రూపాయల దోపిడీ చేసి మానేరువాగును పిండుకున్నారని ఆరోపించారు. లాభాపేక్ష తప్ప ప్రజా సంక్షేమం పట్టని ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. నియోజకవర్గంలో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఏ ఒక్క ప్రభుత్వ శాఖ అధికారులు కూడా పరిశీలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పంట నష్టంను అంచనా వేయని ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని ఆగ్రహం వెలిబుచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి నుండే కేసీఆర్ పతనానికి నాంది పలుకుతామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు ఏడబోయిన గోపి, కటకం శ్రీధర్, బీజేపీ మండల అధ్యక్షులు గంటా అశోక్, వివిధ గ్రామాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఎక్కడో ఉన్నటువంటి కార్మిక లోకమంతా కూడా అయ్యో ఈ ప్రభుత్వం వచ్చినట్టయితే మా ఇళ్లకు పోయి మళ్ళీ మేము కూడా పనులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని అనుకుంటే ఏ ఒక్క కార్మికుడు కూడా మళ్ళీ రిటర్న్ రాలే.
190% మంది కార్మికులు ఆశపడ్డారు ఏమనంటే ఈ తెలంగాణ ప్రభుత్వం వస్తే మాకు ఇక్కడ ఏదో పెద్ద లాభం జరుగుతుందని చెప్పి. నేను పర్టికులర్గా పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళతోని నేను అప్పీల్ చేసిన ఎన్నోసార్లు కూడా, దయచేసి మీరు రివ్యూ చేయండి, మోసపోతూ ఉన్నారు. ఏదో బతుకమ్మ చీరలని ఇంకోటని మాకేదో ఆర్డర్ ఇస్తుందని చెప్పి. ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆర్డర్లు ఇవ్వడము, అందులోపల మీకు జరిగిన లాభం ఎంత అనేది ఒకసారి ఆలోచన చేయమని చెప్పినాం. ఎంతసేపటికి మాస్టర్ వీవర్లకు లాభం జరిగింది తప్ప, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకు లాభం జరిగింది తప్ప, నిజంగా కూడా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా డొక్క ఎండబెట్టుకొని పనిచేసినటువంటి కార్మికుడికి ఒక్క పైసా లాభం రాలేదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. దుర్భాగాలు ఉన్నటువంటి పద్మశాలి సోదరులు చాలామంది మన తర్వాత అక్కడ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలియాలి, ఏదో సిరిసిల్ల అందరికీ తోడుకొచ్చి పెడతాడు మొత్తం రాష్ట్రం నుంచి, వీళ్ళందరూ బాగా తింటారు, మాకు ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరు ఏం పని చేయలేదు, అక్కడ కూడా ఏం పని చేయలేదు, అంతకంటే అధ్వానంగా ఇక్కడ ఈయన కూడా పని చేయలేదని చెప్తా ఉన్నాం. ఎక్కడ ఏం పని జరిగినటువంటి పాపన పోలేదు. ఉత్తానే అన్ని మోసాలు, కుట్రలు, దోపిడీ. నేను ఇంతకుముందే ఒక 2 నెలల కింద సమావేశం లోపల కూడా నేను చెప్పిన, సిరిసిల్ల జిల్లాను, మరీ ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఒక దోపిడీ ప్రాంతంగా ఎంచుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అంటే దొంగతనాలు చేయడానికి అనువుగా ఉండేటువంటి అవకాశం బాగా ఉన్నటువంటి ఒక ప్రాంతంగా సిరిసిల్లను ఎంచుకొని ఇక్కడ మొత్తం అందరు కలిసి దోపిడీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రాంతాన్ని. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే, మనం ఉసుక విషయంలో చాలా విషయాలలో మాట్లాడినాం. ఇప్పటికి కూడా అంటే మొన్న కొద్దిగా వర్షాలు వచ్చిన తర్వాత నీళ్లు బాగా వచ్చి ఇప్పుడు బాగా అతివృష్టి ఎక్కువైపోయి మొత్తం అక్కడ ఇసుక తీయరాకపోతే కొన్ని చోట్లలో ఆగిందేమో, కానీ మళ్ళీ ఇసుక ఎక్కడెక్కడైతే వాగులు ఓపెన్ అవుతా ఉన్నాయో అక్కడ మళ్ళీ ఇసుక స్టార్ట్ అయిపోయింది. ఇసుక స్టార్ట్ అయిపోతే మొన్న కూడా అక్కడ ఘర్షణ తర్వాత ఒక వ్యక్తి చనిపోయిండు ఈ ఇసుక స్మగ్లింగ్ లోపల. తర్వాత కొట్టాటలు అవుతున్నాయి, పోలీసుల దానిలో ఇంటర్ఫిరెన్స్తోనే ఇదంతా జరుగుతున్నదని చెప్పి అక్కడ వాళ్ళ ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా ఇవాళ కామారెడ్డికి, హైదరాబాద్కు నిరంతరంగా ఇసుక స్మగ్లింగ్ అవుతూ ఉన్నది. నేను అడుగుతున్నా, ఇది కేటీఆర్కో లేకపోతే ఎవరికో తెలియకుండానే ఇదంతా జరుగుతున్నదా? ఒకవేళ కేటీఆర్ కానీ ముఖ్యమంత్రి తర్వాత ఇటువంటి ముఖ్యమంత్రి అటువంటి మంత్రి ఇక్కడ ఆయన సీరియస్గా అనుకొని నా నియోజకవర్గంలో నేను ఈ ఉసుక దోపిడీ జరగనీయానికి ఆదేశాలు ఇచ్చినట్టయితే, అధికారుల కింద ఏం పాత్ర లేకుండా చేయగలిగినట్టయితే ఇది జరుగుతుందా? గ్రేటర్ హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్ నగర్ డివిజన్లో 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో వీప్ ఎమ్మెల్సీ ప్రభాకర్, నాంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి సిహెచ్ ఆనంద్ కుమార్ పర్యటించారు. దత్తాత్రేయ నగర్ కాలనీ, వాల్మీకి నగర్లో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ ప్రభాకర్ మాట్లాడుతూ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో సర్వే చేసి ఆపదలో ఉన్న వారికి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసిఫ్ నగర్ డివిజన్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు. జరాలు వస్తున్నాయి, రోడ్డు లేక చాలా కష్టమైతుంది, కింద మళ్ళీ మా అందరు మండల్ ప్రెసిడెంట్లు అన్నీ ఇప్పుడు ఒక 5 డివిజన్లు మేము తిరిగాము. పొద్దున చింతల్ బస్తీ, రెడీల్ డివిజను, దాని తర్వాత మైదీపట్నం, నటరాజ్ గారు, మళ్ళీ విద్యాసాగరు, ఈ మన ఆసిఫ్ నగరు, మళ్ళీ అభిషేక్ రాజ్, విజయనగర్ కాలనీ, అలానే సంజయ్, లక్ష్మీనారాయణ, అరుమాయి నగర్. ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో స్వయంగా మేమందరం కూడా చూడడం జరిగింది. సుమారు 3-4 రోజుల నుంచి భారీ వర్షాల వల్ల ఆస్తి నష్టాలు జరిగినాయి, ప్రాణాల నష్టం కూడా జరిగినాయి. అదృష్టవశాత్తు నాంపల్లి కాన్స్టిట్యున్సీలో మాత్రం ప్రాణ నష్టం ఏం జరగలేదు. కానీ కొన్ని ఆస్తుల్లో కొందరు ఇళ్ళు అన్నీ కూడా కూలిపోయినాయి, పాక్షికంగా కొన్ని గోడలు కూలిపోయినాయి. కాబట్టి ప్రభుత్వ పరంగా వాళ్ళకందరూ కూడా ఏదో విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు పర్యటించినాం. చాలా చోట్ల మేము చూస్తూ ఉన్నాం, చాలా చోట్ల అన్నీ కూడా పాపం నీళ్ళన్నీ కూడా వాళ్ళ ఇళ్ళలో వచ్చేసి వాళ్ళ సామాన్లన్నీ కూడా ఈ వర్షం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగింది, వాళ్ళకి నష్టం కలిగింది. ఈరోజు మేము ఈ పర్యటన ముఖ్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి
వాళ్ళు పడుతున్న బాధల్ని మేమే చూసుకుంటూ వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రశేఖరరావు గారు మన ముఖ్యమంత్రి గారు వారు 550 కోట్ల రూపాయలు ఈరోజు మన జిహెచ్ఎంసీకి కేటాయించడం జరిగింది. ఈ 550 కోట్లు ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించిన ప్రజలకు అందరికీ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి 10,000 చొప్పున ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇల్లు అన్ని టోటల్గా ఇల్లు కూలిపోయినాయో వాళ్ళకి 1,00,000 రూపాయలు, పాక్షికంగా ఏదైతే కొంచెం జరిగిందో వాళ్ళందరికీ కూడా 50,000 చొప్పున ఈరోజు ప్రభుత్వం నిర్ణయం చేసింది, టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి అవే విషయాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మేము తిరిగినాం. ఖచ్చితంగా 2-3 రోజుల్లోనే ప్రభుత్వం పరంగా ఎన్నైతే ఇల్లు కూలిపోయినాయో ఎవరికైతే బాధ ఉందో వాళ్ళకందరికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున ఏదైతే సహాయం ఉందో ప్రతి ఇంటింటికి మేము ఇదే విధంగా ఇంటింటికి వచ్చి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి అన్ని రకాలుగా సహకరించడానికి కోసం మేము ఈరోజు నిర్ణయం చేసినాం. 2-3 రోజుల్లోనే ఖచ్చితంగా ఈ సర్వే అంతా కూడా మండల ఆఫీస్ కానీ మున్సిపల్ అధికారులు కానీ మరి కేటీ రామారావు గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఇంకా స్పెషల్ నిధులు ఏమైనా వస్తే నాంపల్లి కాన్స్టిట్యూన్సీ తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు అందరికీ ఇవ్వాలని మేము అందరం కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో మరి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అన్ని రకాలుగా ఆదుకోవడానికి కోసం టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మేమంతా కూడా ప్రజలతో ఉన్నాం. టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వం. జనగామ జిల్లా దేవరపుల మండల కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ముందు గల అమరవీరుల స్తూపం వద్ద విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులకు ఎస్ఐ కరుణాకర్ రావు వందనం చేస్తూ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దు భద్రతలో సైనికులు ఎంత కీలకమో రాష్ట్ర భద్రతలో పోలీసు కూడా అంతే కీలకమని తెలిపారు. హైదరాబాద్ బాల్నగర్ డివిజన్లో ఆర్య వైశ్య సంఘం బస్తీ మహిళల విభాగ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి గుడిలో కన్యక పరమేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలయ కమిటీ చైర్మన్ దారం సతీష్ గుప్తా, దారం వెంకటేష్ గుప్తా, గండు తిరుపతయ్య గుప్తా, పడగంటి శ్రీనివాస గుప్తా, పడగంటి వీరేశన్ గుప్తా, శివశంకర్ వర్ధిని, దారం విజయలక్ష్మి, పోకల శ్రావణ్ కుమార్, చాక్లెం శ్రీనివాస్, గిరిస్వామి పాల్గొన్నారు. చైర్మన్ కొత్తగా 15 రోజుల కింద నియమింపబడినాను. అదేవిధంగా ఈ యొక్క ఆలయం 10 ఏళ్ల కింద స్థాపించారు. అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం బాల్నార్ మండల్ మరియు బస్తీ మరియు మహిళా విభాగాలు మండల్ మరియు బస్తీ ఆధ్వర్యంలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా ఈ 9 రోజుల నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఆడంబరంగా ప్రతి ఒక్క వైశ్య సోదరుడు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబ సమేతంగా విచ్చేసి డైలీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మన హోమాలు, అభిషేకాలు, కుంకుమార్చన మరియు పారాయణం ఇవన్నీ కూడా కార్యక్రమాలు, గోపూజ ఇవన్నీ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. అదేవిధంగా మహిళలైతే కానీ సోదరులైతే కానీ ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క. నా పేరు నాగవర్ధిని అండి, బాల్నగర్ మండల్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఈరోజు మీ అందరి ముందరికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. శరద్ నవరాత్రుల సందర్భంగా బాల్నగర్ టెంపుల్లో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో ఈరోజు ఎంతో ఘనంగా నవరాత్రులు జరుగుతున్నాయండి. ఈరోజు సరస్వతీదేవి పూజ చూస్తున్నారు కదా. ఈ కరోనా టైంలో వర్షాల
జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా ఏఆర్ హెడ్ క్వార్టర్లో అదనపు ఎస్పీవి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అదనపు ఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు మరవలేవని అన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని తెలిపారు. పోలీసులు విధి నిర్వహణలో భాగంగా కుటుంబానికి, పండుగలకు, సరదాలకు దూరంగా ఉంటూ సమాజ సేవ చేస్తారన్నారు. ప్రజారక్షణ కోసం ప్రాణాలను సైతం తృణప్రాణంగా విడిచిపెట్టగల ధైర్యవంతులని కొనియాడారు. ప్రజారక్షణ కోసం పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి డీఎస్పీ ఏ సంపత్రావు, కాటారంస్ డీఎస్పీ బోనాల కిషన్, ఇన్స్పెక్టర్లు సంతోష్, సతీష్, జిల్లా పరిధిలోని ఎస్ఐలు, సిఐలు, పోలీస్ అమరవీరుల కుటుంబాలు, పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఎస్ఐ సుబాని వాళ్ళ కుటుంబ సభ్యులు, ఎన్ వెంకటాచారి, పోలీసులను స్మరించుకునే విధానంలో భాగంగా పోలీస్ మార్టియర్స్ డే గత సంవత్సరం నుంచి ఫ్లాగ్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. మనకు దేశంలో, రాష్ట్రంలో ప్రజల కోసం, ప్రజల ఆస్తుల కోసం, ప్రజా రక్షణ కోసం ఎంతోమంది పోలీసులు అమరులైనారు. మన ఊరి స్థాయి నుంచి దేశ బార్డర్ స్థాయి వరకు ఎంతోమంది త్యాగాల కృషి అనేది ఉంది. అందరి కృషి వల్లనే మనం ఇప్పుడు శాంతియుతంగా ఉండగలుగుతున్నాము. ఈ రక్షణలో భాగంగా చాలామంది దేశం కోసం స్వర్గస్థులైనారు. వాళ్ళందరినీ గుర్తించుకోవడం, వాళ్ళ సేవల్ని స్మరించుకోవడంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం శ్రీకాద గ్రామంలో గల కూడెల్లి వాగు బ్రిడ్జి వద్ద వాగులో గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యమైంది. శ్రీకాద గ్రామస్తులు పొలాల వద్ద పనిచేస్తుండగా వాగులో ఒక ముల్లెలో కట్టి ఉన్న మృతదేహాన్ని చూడగానే గంభీరావుపేట ఎస్ఐకి విషయం తెలిపారు. ఎస్ఐ నీలం రవి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద ఎస్ఐ దేవేందర్, పోలీస్ సిబ్బంది 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుండి 64 మంది పోలీసులు విధి నిర్వహణలో మరణించారని తెలిపారు. అదేవిధంగా ప్రజలు రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతున్న సందర్భంలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్నారు. అందరూ జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలని ఎస్ఐ దేవేందర్ ప్రజలకు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, డాక్టర్ కరుణాకర్ రాజు, ఏతునూరి వీరన్న, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎంతమంది పోలీసులు తమ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసినారు. ఆ ప్రాణత్యాగం ఫలితంగానే ఈరోజు మనం ఈ విధంగా ఇంతమంది 4 రోజుల మధ్య నిల్చొని మాట్లాడుకుంటున్నాం. దాదాపు చాలా మంది తెలుసుకుంటుంది ఇదివరకు ఎటువంటి పరిస్థితులు పెట్టున్నాయి. అట్లాంటి పోలీస్ అమరుల త్యాగాల ఫలితంగానే వాళ్ళు సంఘ ఉద్యోగ శక్తులను వాళ్ళకి పీసం మార్చడానికి
వాళ్ళకి అమరవీరులకు ధన్యవాదాలు చెప్తున్నాను చెప్తాను. ముఖ్యంగా డిపార్ట్మెంట్ లో ప్రతి డిపార్ట్మెంట్ దాదాపు 25 డిపార్ట్మెంట్లు మనకు కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఏదైతే యూనిఫామ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది డీసెంట్ అండ్ పొలైట్ అందులో ఖచ్చితంగా వాళ్ళ అందరూ పట్టుకుంటుందని నేను మీ అందరినీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకు దేశ సరిహద్దులో వివిధ దళాలు ఉంటాయి. వివిధ దళాలలో మన దేశాన్ని ఏ విధంగా కాపాడుతుందో అదేవిధంగా ప్రతి జిల్లాకు మండలానికి ఒక వీళ్ళ సిబ్బంది అనేది కర్ణాకర్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. మన వరంగల్ కమిషనరేట్లో వరంగల్ జిల్లా ఏర్పడిన నుంచి వెళ్ళి ఇప్పటి వరకు 64 మంది తమ ప్రాణాలను విధి నిర్వహణలో అసూలు బాధ్యులు. వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదులు ఇట్లా రకరకాలుగా వాళ్ళ విధిలో ఉన్నప్పుడు ప్రాణాలు అర్పించారు. వాళ్ళను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరిగింది. గుర్తు చేసుకుంటూ ఈ వేడుకలు ఇప్పటి నుంచి వెళ్ళి అక్టోబర్ 21 ఈ రోజు నుంచి వెళ్ళి అక్టోబర్ 31 వరకు వారోత్సవాలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేము ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలకు వ్యాసోత్సవ పోటీలు ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేసినాక చివరి రోజు వాటి విజేతలను ఎంపిక చేసి వాళ్ళకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మా వరంగల్ కమిషనరేట్ సిపి గారి ఆధ్వర్యంలో, వెస్ట్ జోన్ డీసీపీ గారు శివశెట్టి గారి ఆధ్వర్యంలో, మా జనగామ ఏసీపీ గారు వినోద్ కుమార్ సార్ ఆధ్వర్యంలో, సిఐ గారు బాలయ్య సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏసీపీ వినోద్ కుమార్, సిఐ మల్లేష్, ఎస్ఐలు శ్రీనివాస్, రాజేష్ నాయక్, పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులను తలుచుకుంటూ అక్టోబర్ 21న పోలీస్ అమరవీరులకు సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. అక్టోబర్ రోజు ఆఫ్సైడ్స్ అనే ప్రాంతంలో సైనికులతో పోరాటం చేస్తూ మన ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్ సంబంధించిన మన పోలీసులు ప్రాణాలను కోల్పోవడం జరిగింది. వారి త్యాగానికి స్మృతిగా ఈరోజు మనం అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఎంతోమంది మన పోలీసులను కోల్పోవడం జరుగుతుంది. వాళ్ళు విధి నిర్వహణలో వాళ్ళ ప్రాణాలను. యాదాద్రి భువనగిరి జిల్లా సమస్త నారాయణపురం మండల పరిధిలోని చిల్లాపూర్ గ్రామ పంచాయతీ వద్ద వర్షం కారణంగా కరెంటు వేర్లు తెగి మెరుగు యాదయ్య అనే రైతు ఎద్దు చనిపోయింది. అయితే 70,000 రూపాయల ఎద్దు చనిపోవడంతో రైతు లబోదిబోమన్నాడు. ఎద్దు చనిపోవడానికి కారణాలు చిల్లాపురం విలేజ్లో పనిచేస్తున్న లైన్మెన్ నిర్లక్ష్యమే కారణమని ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
రాజన్న సిరసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గల శివకేశవ ఆలయ ప్రధాన సింహద్వారం గడప ప్రతిష్టాపన ఉత్సవాలు వేద మంత్రోచ్చరణలతో బ్రహ్మోత్తరములతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాన్ల సమిత, ఉప సర్పంచ్ రవి, ఎంపీటీసీ శ్రీనివాస్, కంచ మంజుల, ఆలయ కమిటీ చైర్మన్ ఒంగులటి తిరుపతి, వార్డు సభ్యులు, వివిధ కులాల పెద్దలు, యూత్ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు, మాజీ ప్రధాన ప్రతినిధులు పాల్గొన్నారు. సోమశిల సిద్ధేశ్వరం వంతెనకు గ్రీన్ సిగ్నల్ రావడంతో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే భీరం అనుచరులు, టీఆర్ఎస్ నాయకులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి చొరవతో కొల్లాపూర్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక తీరనుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సాయుధ రిజర్వ్ పోలీస్ కార్యాలయం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో ఏ విపత్కర పరిస్థితులు వచ్చినా పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, ఐజీ మున్సిపల్ చైర్ చిన్నమ్మ దేవమ్మ, రాష్ట్ర శాంతినగర్ మున్సిపల్ చైర్పర్సన్ కరుణ, ఇటిక్యాల జెడ్పీటీసీ హనుమంత్ రెడ్డి, కోటిరెడ్డి జెడ్పీటీసీ రాజశేఖర్, ఏఎస్పీ కృష్ణ, మండల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. వరదలు తగ్గుముఖం పట్టాలని దర్గాలో ప్రార్థనలు చేసిన హోంమంత్రి మహమ్మద్ అలీ, హాజరైన ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు. భారీ వర్షాలతో ముంపునకు గురైన రాంగోపాల్పేట డివిజన్లో మంత్రి పర్యటన, 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకు అందజేసిన తలసాని. కొడంగల్ నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకు బస్ సౌకర్యం, జెండా ఊపి బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. వరద ముంపు ప్రాంత ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసిన జీహెచ్ఎంసీ అధికారులు, కోవిడ్-19 నిబంధనలు పాటించాలని సూచన. సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి కాదు దోపిడీ జరుగుతోంది, విమర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు కటకం మృత్యుంజయం.
ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.